అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దిశ చట్టం లేకపోతే రాష్ట్రంలో ఆడవాళ్ల భద్రత ఎలా? ప్రస్తుత రోజుల్లో మహిళలు, చిన్నారుల పరిస్థితి ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేయడంపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా నిలిచిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా తమ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు జగన్. దిశ యాప్ లో SOS బటన్ తో నిమిషాల్లో పోలీసులు స్పందించే విధానాన్ని తీసుకొచ్చామని జగన్ తెలిపారు. 1.51 కోట్ల మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, దాని ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ ను అప్పటి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు జగన్. అంతేకాదు 18 ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో 13,500 మంది మహిళా పోలీసులతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలా మహిళల భద్రత కోసం ఎంతో కష్టపడి దిశను తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం దారుణమన్నారు.